మిత్రలక్ష్మి పిల్లల్ని వెతుక్కుంటూ మళ్ళీ కొండ మీద ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వస్తారు. ఈ లోపల పిల్లలు ఆంజనేయ స్వామికి మొక్కు చెల్లించేసి ఉంటారు. ఇక పిల్లలిద్దరూ అక్కడ నిలబడి ఉంటే లక్ష్మి పరిగెత్తుకుంటూ పిల్లల దగ్గరికి వస్తూ ఉంటుంది. నాతో మాట మాత్రం చెప్పకుండా మీరు ఎందుకు ఇలా వచ్చేశారు? మీకోసం మేము ఎంత కంగారు పడ్డామో ఇప్పటికైనా కనిపించారు అని లక్ష్మి ఏడుస్తూ వాళ్ళని హగ్ చేసుకుంటుంది. అమ్మ, మీరు నాన్న ఎప్పటికీ కలిసి ఉండాలనే మొక్కు తీర్చుకోవటానికి ఇక్కడికి వచ్చామమ్మా అని జున్ను చెప్తూ ఉంటాడు. కానీ మాట కూడా చెప్పకుండా వస్తే ఎలా జున్ను అని లక్ష్మి అంటుంది. అప్పుడే జున్ను మిత్ర దగ్గరికి వచ్చి, నాన్న, మీరు అమ్మని వదిలేయకండి నాన్న, మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా కలిసే ఉండాలి నాన్న, వదిలేయనని చెప్పండి నాన్న అని జున్ను మిత్ర చేతుల్ని పట్టుకొని అడుగుతూ బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే సరిగ్గా మనీషా అక్కడికి వచ్చి మిత్ర వెనకాలే ఉండి ఇదంతా వింటూ ఉంటుంది. మీ అమ్మంటే నాకు ప్రాణం. మీ అమ్మని నేను ఎప్పటికీ కూడా వదిలేయను. జీవితాంతం నేను మీ అమ్మతోనే కలిసి ఉంటాను. మీకు నాన్న ఒక్కరే, అలాగే అమ్మ కూడా ఒక్కరే ఉంటారు. నేను మనిషానే కాదు, జీవితంలో ఇంకెవరిని కూడా పెళ్లి చేసుకోను. నా భార్య కేవలం లక్ష్మి మాత్రమే, మీ అమ్మ మాత్రమే అని మిత్ర పిల్లలకి చెప్తూ ఉంటే ఇదంతా వింటున్న మనీషా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి, మిత్ర నా విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఇంకా నన్ను పెళ్లి చేసుకుంటానని అనుకున్నాను. కానీ మిత్ర ఏమో నన్ను పెళ్లి చేసుకోనని ఇలా చెప్పేస్తున్నాడు. లక్ష్మి నా ప్రాణం అని చెప్తున్నాడు. మరి మిత్ర తీసుకున్న నిర్ణయం ఏంటి అని ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.